విజయ్ తలపతి త్రిషాల కేసు రోజు రోజుకి మలుపు తిరుగుతుందనే చెప్పాలి. విజయ్ భార్య అయిన సంగీతకు మద్దతుగా యంగ్ లాయర్ రంగంలోకి దిగింది. విజయ్ ఫ్యాన్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి. కాలీవుడ్ నటుడు విజయ్ సంగీతల విడాకుల కేసు కోర్టు పరిధిలోనే ఉంది. అయితే న్యాయస్థానం తీర్పు ఇచ్చేంత వరకు విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన భార్య సంగీత కోర్టులో మరో పిటిషన్ వేసిన విషయం మనకు తెలిసిందే. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంగీత కేసును వాదించే న్యాయవాదిపై తీవ్రంగా ట్రోలింగ్ కి దిగారు. ఈ విషయం గురించి తాజాగా చెన్నై హైకోర్టు న్యాయవాది శరణ్య నటరాజన్ ఈ వివరణ ఇస్తూ ఒక పోస్ట్ కూడా చేశారు. విజయ్ సంగీతల విడాకుల కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, నేను సంగీత న్యాయవాదిని కాదు, ఆమె తరపున కోర్టులో హాజరవుతున్నానని ఎవరో తప్పుగా చెప్తున్నారు. గతంలో జయం రవి, ఇప్పుడు విజయ్ త్రిష ఒకే దారిలో ప్రయాణం చేస్తున్నారని, ఇప్పుడు ఇదే ట్రెండ్ అని నేను పోస్ట్ చేసిన తర్వాతే నాపై ట్రోలింగ్ మొదలైంది. అయితే అకస్మాత్తుగా కొంతమంది అభిమానులు నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. విజయ్ గురించి ఈ పోస్ట్ చేయమని ఎవరూ నాకు చెప్పలేదు. ఒకవేళ చేయాలనుకుంటే నేను చట్టపరంగా ఎన్ని కామెంట్స్ అయినా సరే చేయగలను. విజయ్ సంగీత విడాకుల గురించి నా అభిప్రాయాన్ని వివరించాలనుకుంటున్నాను. సంగీత తన స్టే అట్ హోమ్ ఆర్డర్ కోసం పిటిషన్ దాఖలు చేసిన రోజున ప్రజలు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుండగా మరో మహిళ న్యాయం కోసం పోరాడుతూ ఉంది. సోషల్ మీడియాలో కొంతమంది సంగీతను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరంగా ఉందని చెప్పాలి. కానీ సాధారణ ప్రజలు ఆమె పట్ల జాలి పడుతున్నారు. నాకు మరో రాజకీయ నేపథ్యం లేదా భావజాలం ఉండవచ్చు, కానీ నేను ఎప్పుడూ టీవీకే పార్టీ గురించి మాట్లాడలేదు. కురూరులో 41 మంది మరణించినప్పుడు కూడా నేను ఆ దారిని రాజకీయం చేయాలనుకోలేదు. ఒక మహిళా న్యాయవాదిగా నేను సంగీతకు మద్దతు ఇస్తున్నాను. ఇందులో తప్పేముంది? అభిమానం అనే ముసుగులో ఒకరిని గుడ్డుగా అనుసరించడం కంటే సానుభూతి, గౌరవం, న్యాయం ముఖ్యమని నేను నమ్ముతాను. ఇది రాజకీయం కాదు, మానవత్వం అని శరణ్య చెప్పుకొచ్చింది. శరణ్య ప్రకటన చూసిన కొంతమంది విజయ్ అభిమానులు అయితే బగ్గుమంటున్నారు. నీకు విజయ్ అన్న గురించి మాట్లాడే హక్కు లేదంటూ ఫైర్ అయిపోతున్నారు. సంగీత గురించి ఆలోచించడం సిగ్గుచేటని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.